అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. మందిన్ నుంచి చెన్నైకు గంజాయిని తరలిస్తున్నారు అన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న 9 మందిని అరెస్ట్ చేశారు. 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 32 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. 2 ద్విచక్ర వాహనాలు, కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు. అక్కడ మనం కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్, 1 పల్సర్ బైక్ అండ్ 1 యామహా బైక్ అక్కడ దొరికింది. దాంతో పాటు 600 kgs ఆఫ్ గాంజాయి, 19 బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం జరిగింది. ఆ టైంకి మనకి 5 A1 అక్యూజ్ నెంబర్ 1 టు అక్యూజ్ నెంబర్ 5 మనకి ఆన్ ద స్పాట్ దొరికారు. They had come there for loading of ganja for transportation to Chennai, to Tamil Nadu. So అక్కడ మన వాళ్ళు అందరికి పట్టుకున్నారు. All 5 members were caught. అక్కడ మన ఇంటరోగేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్ కి వెళ్ళాము. స్వాగత్ గ్రాండ్ హోటల్ ఇన్ పిఎల్పురం విలేజ్, నేషనల్ హైవే 16, ది పోలీస్ స్టేషన్ పక్కన. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలట్స్ అండ్ అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు. టోటల్ A6 to A8 ఇక్కడ మనకి 3 దొరికారు. సో ఇన్ టోటల్ మనకి 9 మెంబర్స్ ఈ కేసులోనే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇంటరోగేషన్ లో మనకి ఏం తెలిసింది, దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిస్సా, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి సీలేరు, డోంకరాయ్, మారడుమిల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు. అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు.